టర్కీ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది అక్కడి అద్భుతమైన రుచులు. టర్కీలో ప్రతి ఇంట్లో కనిపించే అత్యంత ప్రసిద్ధ సాంప్రదాయ వంటకం కురు డోల్మా. దీనిని ఎండబెట్టిన కూరగాయలతో తయారు చేస్తారు. మనం సాధారణంగా కూరగాయల ముక్కలను కోసి ఎండబెడతాం, కానీ టర్కీలో పద్ధతి వేరు. వంకాయలు, రకరకాల మిరపకాయలు మరియు కర్బూజా జాతికి చెందిన జూకీని వంటి కూరగాయలను తీసుకుంటారు. ఈ కూరగాయల లోపల ఉండే గుజ్జును పూర్తిగా తీసివేసి కేవలం పైన ఉండే తొక్కను మాత్రమే ఉంచుతారు. ఇలా ఖాళీ చేసిన కూరగాయలను సూది దారంతో ఒక దండంలా గుచ్చి ఎండలో వేలాడదీస్తారు. లోపల ఖాళీగా ఉండటం వల్ల ఇది చాలా త్వరగా ఎండిపోయి మరియు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఎండిన కూరగాయలను నీటిలో వేసి అవి మెత్తబడే వరకు నానబెడతారు. బియ్యం, రకరకాల టర్కీ సుగంధ ద్రవ్యాలు మరియు మాంసం కలిపిన మిశ్రమాన్ని ఈ కూరగాయల లోపల నింపుతారు. పైన మూత పెట్టి వాటినన్నిటిని ఒక పెద్ద పాత్రలో ఉంచి తక్కువ మంటపై ఉడికిస్తారు. దీనిని స్టఫ్డ్ డైట్ వెజిటబుల్ అని కూడా అంటారు. ముఖ్యంగా దక్షిణ టర్కీలో వేసవి కాలం వచ్చిందంటే చాలు ప్రతి ఇంటి బాల్కనీలోని ఈ కూరగాయల దండలు వేలాడుతూ ఉంటాయి. ఇది ఇక్కడ ఒక అందమైన సాంప్రదాయ దృశ్యం.